హాయ్ అండి. పెసరపప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పప్పును శుభ్రంగా కడుక్కొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. పప్పు నానేలోపు మిరపకాయలు, టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. అందులో సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత మెంతాకు, కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేయండి. ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసాక మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు నానబెట్టుకున్న పప్పును వేయండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి కాసేపు నూనెలోనే ఉడకనివ్వండి. నాకు 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే ఉడకనివ్వండి. ఫైవ్ మినిట్స్ తర్వాత రికప్ తీసేసి కాసేపు ఫ్రై చేసి కొన్ని వాటర్ వేసుకోండి. కొంచెం సేపు ఉడికాక ఇందులో కొంచెం కారపొడి కూడా వేసుకోండి. కారపొడి వేసాక కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించండి. తర్వాత క్యాప్ తీసి చూస్తే పప్పు చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి.
మా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే 1 లైక్ ఇవ్వండి. ఈ కర్రీని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.